ఓకే. రైట్ సార్. మీరంటున్నారు ప్రజాస్వామ్యం కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని. కాపోతే ఇప్పుడొచ్చిన ప్రభుత్వం అంతా కూడా బీఆర్ఎస్ వ్యతిరేకత మీదే కాంగ్రెస్‌కి ఓట్లు తప్పాయే తప్ప, కాంగ్రెస్ మీద నమ్మకంతోని రాలేదని గూడా అంటున్నారు. దీనికి మీరేం జెప్తారు? అది అనుచితమైన వ్యాఖ్య. వాళ్ళ పుట్టుకనే సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీ అది. సెంటిమెంట్‌ను ఆధారం చేసుకొని వచ్చిన తప్ప, ఒక శాస్త్రీయమైన విధానంతోటి ప్రజల యొక్క కోరిక కోసం, ప్రజల యొక్క మేలు కొరకు, ప్రజల యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి కొరకు, ప్రాంతాల అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి వచ్చినటువంటి పార్టీ కాదు. ఏ సిద్ధాంతం లేని సెంటిమెంటల్ పార్టీ టీఆర్ఎస్. వాళ్లకు ప్రజాస్వామ్యం మీద మాట్లాడే హక్కు వాళ్లకు లేదు. 5,000 పంచినాడు నువ్వేం ప్రజాస్వామ్యం అంటున్నాను. ఇచ్చిన మాట కట్టుబడి ఉండకుండా ఇచ్చిన వాగ్దానాన్ని తుంగల దొక్కినటువంటి పార్టీ ప్రజా వ్యతిరేకమైన పార్టీ. మూడవది 2018లో కావలసినంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినామంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినవా లేదా అంటున్నా. అంటే అశాస్త్రీయమైనటువంటి విధానానికి కట్టుబడి అప్రజాస్వామ్యమైనటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని మీద ఆలోచించేటువంటి విమర్శించే హక్కు వాళ్ళకు లేదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరు 2008 నుంచి 2014లో ఆ టైంలో ఎంపీగా పనిచేశారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు ఉండేవారు. ఆ టైంలో అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఈయన తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉండేవారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు. ఆ టైంలో మీకు కేసీఆర్ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ అప్పట్లో చాలామంది రేస్ చేశారు. ఏ విధంగా చూడాలంటారు వాటిని? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కొంత ఉద్యమం చేసిన మాట వాస్తవం. కానీ పుండో కాడుంటే మందో కాడ పెట్టిండు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేయించాల్సిన కార్యక్రమాన్ని వదిలేసి ప్రజలను రెచ్చగొట్టి, రెచ్చిపోయిన ప్రజలు చచ్చిపోతే దానికి బాధ్యుడు కేసీఆర్ అంటున్నాను నేను. అదే కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయమైన ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష చాలా కాలం నుంచి వస్తూ ఉంది. విడిపోయి కలిసి ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టాలి అనేటువంటి మాటతోటి, గాంధేయ సిద్ధాంతంతో, శాంతి మార్గంతో, అహింస మార్గంతో మేము వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించట్లో కృతకృత్యులమైనము అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అయింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంకోటి ఏంటంటే 2017 టైంలో ఫిబ్రవరి 17 ఆ టైంలో ఈ పెప్పర్ స్ప్రే అనేది పెద్ద సంఘటన. మరి ఆ సంఘటన టైంలో మీరు సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. సో ఏం జరిగిందంటారు ఆ టైంలో? ఇప్పటికి చాలామందికి అది ఇంకా పూర్తిగా తెలియదు. మీరు చెప్పండి సార్. పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. బిల్లు ప్రవేశపెట్టబడ్డది. బిల్లు ప్రవేశపెట్టే నాడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఘోరంగా జరిగింది. వాళ్ళు ఆంధ్ర నాయకత్వం కొంచెం ధనం బాగా కలిగిన వాళ్ళు, బాగా మేనేజ్మెంట్ చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి నాయకత్వం మా వాళ్ళే, మా కాంగ్రెస్ వాళ్ళే. కానీ వాళ్ళకు కలిసి ఉండాలి, విడగొట్టొద్దని ఆకాంక్షతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమేం బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించాలనే ప్రయత్నంలో మేము జరుగుతూ ఉన్నాము. వాళ్ళకు కొంచెం మేనేజ్మెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి, చేయగలిగిన శక్తి ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు 25 మంది సంఖ్యాబలం, స్వయంగా తెలుగుదేశం వాళ్ళతో కలుపుకుంటే 25 మంది, తర్వాత ఇంకో 50 మందిని ఇతర పార్టీల వాళ్ళను కూడా వాళ్ళు ప్రభావితం చేసి అలా తీసుకొచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే బిల్లు ప్రవేశపెట్టినాడు. హోమ్ మినిస్టర్ షిండే గారు ఉంటే షిండే గారితో మేము చర్చించినాం. ఎన్ని నిమిషాలు పడుతుంది సార్ మీకు చదవటానికంటే? 1 నిమిషంన్నరలో నేను చదవగలుగుతా అంటే అంజన్ కుమార్ యాదవ్ ఒక పక్క నిల్చున్నాడు, నేను ఒక పక్క నిల్చున్నాను. మా చుట్టూ అర్ధచంద్రాకారంగా మేము 3 వరుసల్లో 4 వరుసల ముందే 11 గంటలకు బిల్లు పెడతామంటే 9:30కే పోయి ఆడ నిల్చున్నాం వ్యూహాత్మకంగా. ఈవెన్ మా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్ బబ్బర్ గారు లాంటి వాళ్ళు కూడా, మా కర్ణాటక నుంచి సురేష్ వాళ్ళు కూడా, సురేష్ కూడా అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు డీకే వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ
పార్టీ ఆదేశాల మేరకు అర్ధచంద్రాకారంలో 4 వరుసల్లో మేము నిల్చోవటము. ఏ వ్యక్తి అయినా ఆడికి చేరొద్దు. ఏడికి హోమ్ మినిస్టర్ నిల్చున్న కాడికి చెయ్యి చేరకుండా ఆపాలి, కాగితం చింపకుండా ఆపాలి, ప్రొటెక్ట్ చేయాలి, ఇది స్పీకర్ పోడియాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో అర్ధచంద్రంగా ఉన్నాం. చదువుడు అయిపోయింది. అప్పుడు వాళ్ళు కొంచెం వాళ్ళ వ్యూహం చెల్లలేదని ఇంకొక వ్యూహం అల్లి, ఎంపీలకు అపారమైనటువంటి గౌరవం ఉంటుంది ఢిల్లీలో, అయితే అక్కడ పార్లమెంట్లో ఇంకా గొప్ప గౌరవం ఉంటుంది. అంటే దే ఆర్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగ నిర్మాణకులు అనేటువంటి భావంతో ఎవరిని ఎక్కువ చెక్ చేయరు. ఆ చెక్ చేయని మూలాన మా రాజగోపాల్, లగడపాటి రాజగోపాల్ ఏదో పెప్పర్ స్ప్రేలు పట్టుకొచ్చి ఆపలేడు, కానీ కింద వండి ఆయన కొడతాను, ఆయన ఆపినాం, ఆపితే కింద పడిపోయాడు, కింద పడిపోయి కింద కూర్చున్నాడు, కిందికి వెళ్ళి స్ప్రే కొట్టడం జరిగింది. జరిగితే అల్లకల్లోలం అయిపోయింది. మామూలు అల్లకల్లోలం, విస్ఫోటం జరిగితే ఎట్లా ఉరుకుతారో లేచి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఏ దర్వాజా దొరుకుతా ఆ దర్వాజాలకు వెళ్ళి బయట కురికిండ్రు. స్పీకర్ గారు కూడా గజ్జగజ్జలాడకుండా బయట కురికింది. మేము కూడా బయట కురికే ప్రయత్నం చేస్తూ ఉంటే మా దగ్గర సమీపంగా ఉన్నది కాబట్టి స్ప్రే పొన్నం ప్రభాకర్ అంటే ఆయనకు కొద్దిగా ఎక్కువ పడ్డది, మాకు కొద్దిగా తక్కువ పడ్డది. పాపం ఏడ్చుకుంటా, బాపు కళ్ళు వేనేయినాయి, కళ్ళు వేనే చచ్చిపోతున్నా, కళ్ళు వేనే అని ఏడుస్తూ ఉంటే ఉరుకుతా వచ్చి ఆయన ఎత్తుకొని తీసుకొచ్చి వ్యాన్ వేసుకొని సీదా హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో చెక్ చేసినాక మేము ఊపిరి పీల్చుకున్నాం. అట్లనే వివేక్ ఉండే మా ఎంబడి, బలరాం నాయక్ ఉండే, మా రాజగోపాల్ ఉండే, మా తెలంగాణ ఎంపీలం అందరం పోయి అక్కడ ఉండి ఆయనకు సపర్యలు చేయటం జరిగింది. అది వెంటనే ఒక అరగంటలనే తేల్చేసారు, ఇదేం ప్రమాదం కానీ ఇది కాదు, ఆవిరైపోతుంది, ఆవిరైపోయిందని తెలియజేయటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఏ విధ్వంసానికైనా వాళ్ళు తెగబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము తెలంగాణ ఎంపీలము ఓన్లీ శాంతియుత ఆయుధం తీసుకొని, మా గాంధీ ఇచ్చినటువంటి ఆయుధం శాంతి, సహాయ నిరాకరణటువంటి ఆయుధాలు తీసుకొని, అహింస ఆయుధాలు తీసుకొని, ఎస్ మేము గట్టిగా నిలబడదు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హింస ప్రోత్సహించకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం జరిగింది. జరిగిన తర్వాత ప్రజలు మమ్మల్ని మాకు దీవెనలు అందించలేదు.